అదే విధముగానే ఈనాడు మనము మన యందు ఆవరించినటువంటి ఈ అరిషడ్ వర్గములను ఈ అష్టమదములను మన ద్వారానే పెరిగి మన ద్వారానే అభివృద్ధి అయిపోయి మనల్ని బాధించడానికి ప్రయత్నిస్తున్నవి. इसी प्रकार हमें ढके हुए ये 6 बुरे गुण और 8 प्रकार के अहंकार हमारे द्वारा ही प्रोत्साहित होते और बढ़ते हुए हमें ही कष्ट दे रहे हैं. కనుక ఇట్టి సత్యాన్ని విచారణ చేత మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. चिंतन के द्वारा हमें इस सत्य से अवगत होना चाहिए. కుల మతము, जाति का अहंकार. కుల మతం అంటే ఏమిటి? जाति के अहंकार का क्या अर्थ है? కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. ప్రతి మానవుడి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వమే నా యందు ఉంటున్నది. సర్వ మానవులు కూడాను సమానత్వమే. జాతి మత భేదములకు ఏమాత్రము కూడా అవకాశం లేదు. कास्ट ऑफ ह्यूमैनिटी, मानवता की जाति. प्रत्येक मानव में जो दिव्यता है वह मुझ में भी है. सभी मानव सर्व प्रकार से समान हैं. जाति और धर्म की विभिन्नताओं का इस एकता पर कोई असर नहीं होता. అందరూ ఒక్క ప్రభువు యొక్క పుత్రులమే, బిడ్డలమే. सभी लोग एक ही परमात्मा की संतान हैं. నేను ఏ జాతి అని భావించుతున్నానో నీవు కూడాను ఆ జాతికి సంబంధించినటువంటి వాడేవే. ఈ విధమైనటువంటి అర్థాలు గుర్తించుకుంటే అహంకారములకు ఇంకెక్కడ అవకాశం ఉన్నది. जब इस प्रकार विचारा जाएगा कि मैं जिस जाति का हूं तुम भी उसी जाति के हो, तब मन में अहंकार आने का अवसर ही नहीं होगा. ఇంక ధనబలము చూస్తామంటే కదిలిపోయే మేఘములు వస్తుంది పోతుంది. यदि धन संबंधी शक्ति के बारे में विचारा जाए तो वह आती है और चली जाती है. वह बह जाने वाले बादल हैं. ధనము మానవునికి అవసరమే. धन मानव के लिए आवश्यक ही है, కానీ ఎంతవరకు అంత మాత్రమే దీన్ని హద్దులో ఉంచుకోవాలి. परंतु जितना आवश्यक होगा उसे उतना ही सीमित रखना चाहिए. ప్రతి జీవితం అంతా ఇప్పుడు ఒక లిమిట్ లోనే ఉంటున్నది, హద్దులోనే ఉంటున్నది. पूरा जीवन सीमाओं में ही है. మన దేహం లోపల 98.4 టెంపరేచర్ ఉండినప్పుడే ఇది పర్ఫెక్ట్ నార్మల్. जब हमारे शरीर का तापमान 98.4 होगा तो ही वह पूर्णतः सामान्य परफेक्ट नॉर्मल है. 99 పోయిందా, 99 పోయిందా, జ్వరం ప్రారంభమైంది, రోగమే. यदि तापमान 99 तक पहुंचता है तो बुखार अर्थात बीमारी ही है. మన దేహం లోపల 120/80 ఇది బ్లడ్ ప్రెషర్ పర్ఫెక్ట్ నార్మల్. हमारे शरीर का रक्तचाप 120/80 है जो पूर्णतः सामान्य परफेक्ट नॉर्मल है. కానీ 90 ఏమన్నా బయలుదేరిందా, అయింది, రోగం ప్రారంభమైంది. यदि उसका निचला स्तर 90 हो जाता है तो उसे बीमारी की शुरुआत कहा जाता है. మన కన్నుల యొక్క వెలుతురు కూడాను ఏ కొంచెం మాత్రమే చూడగలదు కానీ మితిమీరినటువంటి వెలుతురును చూడలేదు. हमारी आंखें भी सीमित प्रकाश को ही देख पाती हैं, अत्यधिक प्रकाश को नहीं. మితిమీరినటువంటి యొక్క వెలుతురును చూసేటప్పటికి రెటీనా బర్న్ అయిపోతుంది, దాంట్లో కాలిపోతుంది. असीमित प्रकाश को देखने पर रेटिना जल जाती है. ఇదే విధంగా ప్రతి అంగం యొక్క శక్తి సామర్థ్యంలో చక్కగా విచారించి చూసినప్పుడు మన లైఫ్ అంతా ఒక లిమిటెడ్ కంపెనీ. इसी प्रकार हमारे प्रत्येक अंग की शक्ति एवं सामर्थ्य पर विचार करने से ज्ञात होता है कि हमारा जीवन एक सीमित दायित्व यानी कि लिमिटेड कंपनी है. ఇట్టి హద్దులో ఉండినటువంటి యొక్క జీవితానికి అహంకారం పట్టడానికి ఏమి కారణం? ऐसे सीमित जीवन में अहंकार करने का कारण ही क्या है? కనుక ఇట్టి జీవితంలో మనకు అహంకారానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. अतः जीवन में अहंकार को अवसर नहीं देना चाहिए.